హలో డిఎస్సి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను థర్డ్ క్లాస్ తెలుగులో 3 వీడియోస్ చేయడం జరిగింది. ఇది నా 4th వీడియో ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మనం బిట్స్లోకి ఎంటర్ అవుదామా ఫ్రెండ్స్. ఆప్షన్ 1, మంచి బాలుడు అనే గేయాన్ని ఎవరు రచించారు? మంచి బాలుడు అనే గేయాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1, మధురాంతకం రాజారాం. ఆప్షన్ 2, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆప్షన్ 3, ఆలూరి బైరాగి. ఆప్షన్ 4, సి నారాయణ రెడ్డి. ఆన్సర్ వచ్చేసి మంచి బాలుడు అనే గేయాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆలూరి బైరాగి. మంచి బాలుడు యొక్క ఇతివృత్తం ఏమిటి? మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1, దేశభక్తి. ఆప్షన్ 2, హాస్యం. ఆప్షన్ 3, సహానుభూతి. ఆప్షన్ 4, భాషాభివృద్ధి. మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సహానుభూతి. మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1, గేయం. ఆప్షన్ 2, కథ. ఆప్షన్ 3, గేయ కథ. ఆప్షన్ 4, ఆత్మకథ. ఆన్సర్ వచ్చేసి మంచి బాలుడు పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ఆప్షన్ 3, గేయ కథ. ఆలూరి బైరాగి కవికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని విషయాన్ని గుర్తించండి. ఆలూరి బైరాగి కవికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని విషయంను గుర్తించండి. ఆప్షన్ 1, 21వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు. ఆప్షన్ 2, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఆప్షన్ 3, బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. ఆప్షన్ 4, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆలూరి బైరాగి కవికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని విషయం. ఆప్షన్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 21వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు. ఇది రాంగ్. రైట్ వచ్చేసి 21 కాదు. ఆయన విషయాలు ఒకసారి చూద్దాం. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవులలో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. గేయాలు కాదు ఫ్రెండ్స్, గేయ కథలు గుర్తుపెట్టుకోండి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. కేంద్ర, రాష్ట్ర కాదు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ క్రింది వాటిలో ఆలూరి బైరాగి రచన కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1, చీకటి మేడలు. ఆప్షన్ 2, నూతిలో గొంతుకలు. ఆప్షన్ 3, ఆగమ గీతి మరియు దివ్య భవనం. ఆప్షన్ 4, 6 పదులు మరియు ప్రపంచ పయనం. ఈయన రచన కాని దాంట్లో గుర్తించాలి. అంటే ఈ 4గింట్లో ఈయన రచన కానిది ఒకటి ఉంది, దాన్ని ఏదో మనము గుర్తించాలి. ఆప్షన్ 4, 6 పదులు మరియు ప్రపంచ పయనం. మిగతా 3 వచ్చేసి ఈయన రచనలే. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి మరియు దివ్య భవనం. ఇవి 4 ఆయన రచనలు. 4వ ఆప్షన్ మాత్రం ఈయన రచన కాదు. ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ, జోరున. 1, గడగడ వణికింది. బి, నేలంతా. 2, అభినందించారు. సి, ముసలమ్మ. 3, బురదగా మారింది. డి, అందరూ. 4, వాన కురిసింది. ఆప్షన్ 1, A1, B2, C3, D4. ఆప్షన్ 2, A4, B3, C1, D2. ఆప్షన్ 3, A4, B3, C2, D1. ఆప్షన్ 4, A3, B1, C3, D4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, A4, B3, C1, D2. A4, జోరున వాన కురిసింది. B3, నేలంతా బురదగా మారింది. C1, ముసలమ్మ గడగడ వణికింది. D2, అందరూ అభినందించారు. ఒకసారి మనమంతా కలిసి చదువుదాం. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, అందరూ అభినందించారు. జతపరిస్తే ఈ విధంగా వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఈ క్రింది గేయము
వరుస క్రమంలో గుర్తించండి. ఆప్షన్ ఏ కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. బి హోరున జోరున వర్షం కురిసి. సి తలతల మిలమిల మెరుపులు మెరిసి. డి వీధుల్లో కాల్వలు కట్టాయి. ఇప్పుడు మనం ఆప్షన్స్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ABCD. ఆప్షన్ 2 DCBA. ఆప్షన్ 3 CBDA. ఆప్షన్ 4 ACBD. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సి వచ్చేసి తలతల మిలమిల మెరుపులు మెరిసి. నెక్స్ట్ బి వచ్చేసి హోరున జోరున వర్షం కురిసి. డి వచ్చేసి వీధుల్లో కాల్వలు కట్టాయి. ఏ వచ్చేసి కాల్వల నిండా నీళ్ళు వచ్చాయి. ఆప్షన్ 3 వచ్చేసి CBDA. సి వచ్చేసి తలతల మిలమిల మెరుపులు మెరిసి. బి వచ్చేసి హోరున జోరున వర్షం కురిసి. డి వచ్చేసి వీధుల్లో కాల్వలు కట్టాయి. ఏ వచ్చేసి కాల్వల నిండా నీళ్ళు వచ్చాయి. ఇదంతా వరుస క్రమంలో అమర్చడం వల్ల వచ్చే గేయం. తలతల మిలమిల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి, వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ వాక్యానికి సమానార్థం ఇచ్చే గేయ పాదాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. అంటే ఈ వాక్యానికి సంబంధించిన గేయపాదం గేయంలో ఎక్కడుందో మనము గుర్తించాలి. ఆప్షన్ 1 మెదలక ఎవరి త్రోవన వారు పోతున్నారు. ఆప్షన్ 2 జనులు మెల్లగా పోతున్నారు. ఆప్షన్ 3 అడుగులు లెక్క పెడుతూ పోతున్నారు. 4 బాలురు అడుగులు అనువు భూమి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జనులు మెల్లగా పోతున్నారు. మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అనే దానికి గేయ పదం వచ్చేసి గేయంలో జనులు మెల్లగా పోతున్నారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిత్రం చూసి కథను సొంత మాటల్లో చెప్పండి. చిత్రం చూసి కథను సొంత మాటల్లో చెప్పండి. ఆప్షన్ 1 పదజాలము. ఆప్షన్ 2 సృజనాత్మకత. ఆప్షన్ 3 చదవడం వ్యక్తపరచడం. ఆప్షన్ 4 భాషా అంశాలు. చిత్రం చూసి కథను సొంత మాటల్లో చెప్పండి అనేది ఈ క్రింది వాటిలో ఏ అంశానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సృజనాత్మకత. వాక్యం చివర ఉండే చుక్కను ఏమంటారు? వాక్యం చివర ఉండే చుక్కను ఏమంటారు? ఆప్షన్ 1 పూర్ణ విరామ బిందువు. ఆప్షన్ 2 స్వల్ప విరామ బిందువు. ఆప్షన్ 3 ఆశ్చర్యార్థకము. ఆప్షన్ 4 పైవేవి కాదు. వాక్యం చివర ఉండే చుక్కని ఏమంటారు అంటే ఆన్సర్ ఏంటో మనం చూద్దామా ఫ్రెండ్స్. ఆప్షన్ 1 పూర్ణ విరామ బిందువు. పూర్ణ విరామ బిందువు అనేది ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అని అంటారు. ఇక్కడితో వాక్యం పూర్తయిందని అర్థం. పూర్ణ విరామ బిందువు అని అర్థం. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగుల అనవు భూమిని. ఈ గేయ పాదాల తర్వాత వచ్చే గేయ పాదమును గుర్తించండి. అంటే ఈ గేయ పాదాల తర్వాత వచ్చే గేయ పాదం ఏంటో మనం గుర్తించాలి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 కానివారిలో ఒక్క బాలుడా ముదసలి అవ్వను చూచి జాలికొని. ఆప్షన్ 3 వారు అసలు చూశారో లేదో. ఆప్షన్ 4 గడగడ వణికే ముదసలి ఆమెను. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగుల అనువు భూమిని. దీని తర్వాత వచ్చే గేయ పాదం ఏంటో ఇప్పుడు మనము ఆన్సర్లో చూద్దామా ఫ్రెండ్స్. వారు అసలు చూశారో లేదో. వారు అసలు చూశారో లేదో దీని తర్వాత వచ్చే గేయ పదం అది. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగుల అనువు భూమి. దాని తర్వాత వచ్చే గేయ పదం వారు అసలు చూశారో లేదో. ఒకసారి పూర్తి గేయాన్ని మనము చదువుదాం ఫ్రెండ్స్. మీకు అవగాహన కలగడం కోసం నేను చదువుతున్నాను. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగుల అనువు భూమిని. వారు అసలు చూశారో లేదో గడగడ వణికే ముదసలి ఆమెను. ఓకే ఫ్రెండ్స్.
Thank you friends watching my video. Please subscribe my channel friends.